Hello everyone, this session is very important topics about prelims 2026 ఎగ్జామ్ గురించి అండి. సో చూద్దాం. ఓకే, కట్చా తీవు ఐలాండ్ అనమాట. కట్చా తీవు ఐలాండ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. కట్చా తీవు ఐలాండ్ లొకేషన్ అండ్ జాగ్రఫీ. Uninhabited island 285 acres in the Pak Strait located between India and Sri Lanka, about 14 nautical miles east of రామేశ్వరం, తమిళనాడు. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం అనమాట. అంటే ఇక్కడ అన్ఇన్హాబిటెడ్ ఐలాండ్ అనమాట. ఇందులో ఇక్కడ ఎవరు ఉండరు అనమాట. ఏ ఐలాండ్ అంటే ఈ కట్చా తీవు ఐలాండ్ అనమాట. లొకేటెడ్ బిట్వీన్, ఇది అడుగుతాడండి, వెరీ 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 ఇంపార్టెంట్. ఇలా అడుగుతాడు, కట్చా తీవు ఐలాండ్ అనేది ఎక్కడ ఉంది, అసలు ఏ కంట్రీస్ మధ్యలో ఉందంటే ఇండియా అండ్ శ్రీలంక, అబౌట్ 14 nautical miles ఈస్ట్ ఆఫ్ రామేశ్వరం, తమిళనాడు అనమాట. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఇదో ఎక్కడ ఉంది, కట్చా తీవు ఐలాండ్ అనమాట. ఓకేనా, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఇనిషియలీ అండర్ జఫ్నా కింగ్డమ్, శ్రీలంకలో ఉండేదన్నమాట, అండర్ ద కంట్రోల్ ఆఫ్ జఫ్నా. సో later controlled by రామ్నంద్ జమీందారీ డ్యూరింగ్ మదురై నాయక్ రూల్ అనమాట. బోత్ ఇండియా అండ్ శ్రీలంక క్లెయిమ్డ్ ద ఐలాండ్ హిస్టారికల్. ఈ ఐలాండ్ మాది అంటూ బోత్ ఇండియా అండ్ శ్రీలంక అనే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారండి. అలాగే లాటర్ కంట్రోల్డ్ బై, ఫస్ట్ ఇనిషియలీ అండర్ స్టార్టింగ్లో జఫ్నా కింగ్డమ్ కంట్రోల్ ఉండేది. ఆ తర్వాత లాటర్ కంట్రోల్డ్ బై రామ్నాథ్ జమీందార్ డ్యూరింగ్ మదురై నాయక్ రూల్. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ వచ్చి ఏంటంటే, స్ట్రాటజిక్ యాక్ట్ హ్యాజ్ మ్యారిటైమ్ బౌండరీ మార్కర్. అలాగే లొకేటెడ్ ఇన్ ఏ ఫిషరీస్ రిచ్ జోన్. అంటే ఐలాండ్లో ఎక్కువగా ఫిషరీస్, అంటే ఫిష్ అనేది ఎక్కువగా ఫౌండ్ అవుతుంది అన్నమాట. అందుకే దాన్ని ఫిషరీస్ రిచ్ జోన్ అని అంటారు. క్రూషియల్ ఫర్ తమిళనాడు ఫిషరీస్ లైవ్లీహుడ్. తమిళనాడు ఫిషరీ లైవ్లీహుడ్కి వెరీ క్రూషియల్. ఎందుకు ఎక్కువ వెరీ క్రూషియల్ అంటే, ఎందుకంటే తమిళనాడులో ఎక్కువ ఫిషరీస్ ఉంటారు. సో ఆ ఫిషరీస్ అనే వాళ్ళు అక్కడికి వెళ్ళి చేపలు అనేది పట్టుకుంటారు అనమాట. అందుకే ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ ఫర్ తమిళనాడు ఫిషర్మెన్స్. అలాగే 1974 ఇండియా అండ్ శ్రీలంకకి అగ్రిమెంట్ జరిగింది. సోవర్నిటీ డిస్ప్యూట్ సెటిల్డ్ ఇన్. ఫైనల్గా ఆ సోవర్నిటీ డిస్ప్యూట్ అనేది సెటిల్ అయింది ఎప్పుడంటే 1974. ఐలాండ్ రికగ్నైజ్డ్ యాజ్ శ్రీలంకన్ టెరిటరీ. ఫైనల్గా ఆ ఐలాండ్ అనేది శ్రీలంక టెరిటరీకి సంబంధించిందని చెప్పి రికగ్నైజ్ అయింది. అగ్రిమెంట్ సైన్డ్ బై బోత్ ఇందిరాగాంధీ ఇండియా, అలాగే సిరిమావో బండార నాయకే శ్రీలంక అనమాట. చూడండి, ఈమె ఇందిరాగాంధీ మన ఇండియా నుంచి, అలాగే సిరిమావో బండారి నాయక మధ్యన అగ్రిమెంట్ జరిగింది. ఫైనల్గా ద టెరిటరీ అనేది బిలాంగ్స్ టు శ్రీలంక అనేది 1974లో ఇవ్వడం జరిగింది. అయితే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కట్చా తీవు ఐలాండ్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక అనమాట. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇనిషియలీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ జాఫ్నా కింగ్డమ్ శ్రీలంక, లాటర్ కంట్రోల్ బై రామ్నంద్ జమీందారీ డ్యూరింగ్ మదురై నాయక్ రూల్. ఫైనల్లీ 1974లో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఇండియా అండ్ శ్రీలంక పార్టిసిపేటెడ్ బై ఇండియన్ పిఎం ఇందిరాగాంధీ, అలాగే సిరిమావో బండారి నాయక మధ్యన ఒక అగ్రిమెంట్ జరిగి ఫైనల్గా ఐలాండ్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ శ్రీలంక టెరిటరీ. నెక్స్ట్ వచ్చి ఈ జెడ్-మోర్ టన్నల్ అనమాట. జెడ్-మోర్ టన్నల్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ కంటెస్ట్. పిఎం నరేంద్ర మోడీ టు ఇనార్గరేట్ ద జెడ్-మోర్ tunnel in Sonamarg. It serves as a key link towards the Zojila Tunnel, Asia's longest tunnel connecting Kashmir to Kargil, Ladakh అనమాట. అర్థమవుతుందా? సో ఇట్ సర్వ్స్ as a key link towards the Asia's longest tunnel వచ్చి ఏంటంటే జోజిలా టన్నల్ కనెక్టింగ్ కాశ్మీర్ టు కార్గిల్ అనమాట, లదక్. ఇదో చూడండి, జెడ్-మోర్ టన్నల్ యొక్క లొకేషన్ చూసారా, ఇదనమాట. శ్రీనగర్ టు కార్గిల్ అనమాట. ఇక్కడ ఉంది జోజిలా టన్నల్, ఏషియాస్ లాంగెస్ట్ టన్నల్ అనమాట. అర్థమవుతుందా? లొకేషన్ కనెక్ట్స్ గగన్గీర్ అండ్ సోనామార్గ్ ఆన్ ద శ్రీనగర్ లే హైవే, ఖాన్గన్ టు సోనామార్గ్. చూసారా, ఇదనమాట. ఆల్టిట్యూడ్ వచ్చి 8652 feet, 2677 meter. ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ వచ్చి పార్ట్ ఆఫ్ ద జోజిలా టన్నల్ ప్రాజెక్ట్. జోజిలా టన్నల్ ప్రాజెక్ట్లో
పార్ట్ అలాగే విచ్ విల్ ఎస్టాబ్లిష్ ఏ పర్మనెంట్ శ్రీనగర్ లదక్ లింక్ అనమాట. జోజిలా టన్నల్ వచ్చి 12,000 feet ఆల్టిట్యూడ్ విల్ కనెక్ట్ సోనామార్గ్ టు డ్రాస్ అనమాట. లదక్ ఎక్స్పెక్టెడ్ కంప్లీషన్ బై డిసెంబర్ 2026 కల్లా కంప్లీట్ అయిపోయిందని అంటున్నారు. ఎన్ష్యూరింగ్ ఆల్ వెదర్ యాక్సెస్ టు కార్గిల్ అండ్ ప్లే స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ చూస్తే ఆల్ వెదర్ యాక్సెస్ కీప్ సోనామార్గ్ యాక్సెసిబుల్ ఇయర్ అరౌండ్ అవాయిడింగ్ వింటర్ బ్లాకేజెస్ని అవాయిడ్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం జమ్మూ అండ్ కాశ్మీర్ వన్ యూ గో టు జమ్మూ అండ్ కాశ్మీర్ వింటర్లో ఏంటంటే బ్లాకేజెస్ అంటే ఏంటి, మంచంతా కూడా పడిపోవడం వల్ల రోడ్స్ అనేది బ్లాకేజ్ అయిపోతుంది అనమాట. అంటే ఈ టన్నల్ వల్ల ఏమవుతుంది, ఆ వింటర్ బ్లాకేజెస్ని మనం అవాయిడ్ చేసినట్టు అవుతుంది. అర్థమవుతుంది. అలాగే మిలిటరీ లాజిస్టిక్స్ ఎన్ష్యూర్స్ అన్ఇంటరప్టెడ్ యాక్సెస్ టు లదక్ క్రిటికల్ ఫర్ ఇండియాస్ డిఫెన్సెస్కి వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దానివల్ల మనం ఎప్పుడైనా మనకి మిలిటరీకి ఒక వెపన్స్ తయారు చేయాలన్నా ఈజీగా కూడా అందించవచ్చు ఆ లదక్ ప్లేస్లో మిలిటరీ సోల్జర్స్ కానీ వీళ్ళకి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏంటంటే జెడ్ మోర్ టన్నల్ అనేది. అర్థమవుతుందో? శ్రీనగర్ టు కార్గిల్. అలాగే ఏషియాస్ లాంగెస్ట్ టన్నల్ వచ్చి ఏంటంటే ఈ జోజిలా టన్నల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఖాన్గన్ టు సోనా మార్గ్ అనమాట. నెక్స్ట్ వచ్చి థార్ డిజర్ట్. అంటే ఓవర్ ద పాస్ట్ 20 years ద థార్ డిజర్ట్ has experienced 38% యాన్యువల్ రైజ్ ఇన్ గ్రీనింగ్. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఓవర్ ద పాస్ట్ 20 years నుంచి చూసుకుంటే థార్ డిజర్ట్ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ 38% అనేది గ్రీనరీ అనేది రైజ్ అవుతుందండి, పెరుగుతుంది. అలాగే డ్రివెన్ బై ఇంక్రీజ్డ్ మాన్సూన్ రైన్ఫాల్ పెరిగింది. అలాగే ఎక్స్పెన్షన్ ఆఫ్ రైన్ఫాల్. ఎందుకంటే మీకు మాన్సూన్ రైన్ఫాల్ పెరిగితే ఆటోమేటిక్గా అగ్రికల్చర్ అనేది కూడా ఎక్స్పాండ్ అనేది జరుగుతుంది. ఎక్స్పెన్షన్ అనేది కూడా. ఫైండింగ్స్ బై ఐఐటి గాంధీనగర్ అండ్ నాసా ఎఫిలియేటెడ్ బే ఏరియా ఎన్వైరన్మెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అలాగే ఇట్ ఈస్ ద ఓన్లీ డిజర్ట్ గ్లోబలీ టు షో ఏ సైమల్టేనియస్ రైజ్ ఇన్ పాపులేషన్, ప్రెసిపిటేషన్ అండ్ వెజిటేషన్. అలాగే ఫైండింగ్స్ బై ఐఐటి గాంధీనగర్ అలాగే నాసా ఎఫిలియేటెడ్ బే ఏరియా ఎన్వైరన్మెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది. అలాగే ఇట్ ఈస్ ద ఓన్లీ డిజర్ట్ అనమాట. ఓన్లీ డిజర్ట్ మనం ఏం చూపించవచ్చు, సైమల్టేనియస్లీ పాపులేషన్ పెరుగుతుంది, అలాగే రైజ్ ఇన్ ప్రెసిపిటేషన్ అండ్ వెజిటేషన్ అనమాట. అర్థమవుతుంది. నెక్స్ట్ బౌండరీస్. నార్త్ వచ్చి పంజాబ్ ప్లెయిన్స్, అలాగే వెస్ట్ వచ్చి ఇండస్ రివర్ వ్యాలీ ఈ పాకిస్తాన్, అలాగే సౌత్ వచ్చి రాన్ ఆఫ్ కచ్, ఈస్ట్ వచ్చి ఆరావళి రేంజ్ అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. థార్ డిజర్ట్ బౌండరీస్ అని కొంచెం అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నార్త్ వచ్చి పంజాబ్ ప్లెయిన్స్, వెస్ట్ వచ్చి ఇండస్ రివర్ వ్యాలీ పాకిస్తాన్, అలాగే సౌత్ వచ్చి రాన్ ఆఫ్ కచ్, ఈస్ట్ వచ్చి ఆరావళి. ఎక్కడ ఉంది చూడండి. నార్త్ వచ్చి పంజాబ్ ప్లెయిన్స్, వెస్ట్ వచ్చి ఇండస్ రివర్ వ్యాలీ పాకిస్తాన్, సౌత్ వచ్చి రాన్ ఆఫ్ కచ్, ఈస్ట్ వచ్చి ఆరావళి రేంజ్. Locational extent located in northwestern India, primarily in Rajasthan. 60% of Indian portion also extends into Gujarat, Haryana, Punjab, Eastern Pakistan, Sindh and Punjab provinces. Global rank 7th largest desert overall, 9th largest hot tropical subtropical desert అనమాట. అంటే 17th largest desert overall వచ్చి ఏదంటే ఏది దిస్ థార్ డిజర్ట్. అలాగే 9th largest hot subtropical desert అనమాట. అలాగే ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, డిస్పైట్ అరిడిటీ హోస్ట్ డైవర్స్ ఫ్లోరా అండ్ ఫార్నా. అంటే అరిడిటీ అంటే డిజర్ట్ ఏరియా ఉన్నప్పుడు కూడా ఎక్కువగా డైవర్స్ అంటే వివిధ రకమైన ట్రీస్ అండ్ ఆల్సో డిఫరెంట్ యానిమల్స్ ఆర్ దేర్. ఫ్లోరా చూడండి, ఇక్కడ ఫ్లోరా అంటే ప్లాంట్స్, ట్రీస్, జీరోఫైట్స్ లైక్ ఖిజ్రీ, అలాగే ప్రోస్పిస్, సిన్నా, రరియా, రోహిడా అండ్ క్యాటీ అనమాట. చూడండి. అలాగే ఫోనా వచ్చి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, క్రిటికల్ ఎండేంజర్డ్, చింకారా, డిజర్ట్ ఫాక్స్, బ్లాక్ బగ్, ఫ్లెమింగోస్ అండ్ అదర్ మైగ్రేటరీ బర్డ్స్ అట్ సాల్ట్ లేక్. ఎగ్జాంపుల్ సాంబార్ లేక్ అనమాట. అలాగే డిజర్ట్ నేషనల్ పార్క్ వాజ్ లొకేటెడ్ ఇన్ జైసల్మర్ అండ్ బార్మర్ డిస్టిక్. అలాగే బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనమాట. అవుతుందా? అలాగే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కన్జర్వేషన్ ఏరియా. ఫిజికల్ ఫీచర్స్ వచ్చి శాండ్ డ్యూన్స్, లాంగిట్యూడినల్ ట్రాన్స్ఫర్స్, రాకీ అవుట్ క్రాప్, సాల్ట్ లేక్స్. అలాగే లూనీ రివర్ ఓన్లీ మేజర్ సీజనల్ రివర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లూనీ రివర్ అనేది ఒకటి ఉంది, అదే మేజర్ సీజనల్ రివర్ అనమాట. అలాగే శాండీ అండ్ సెలైన్
ఇన్ ఆర్గానిక్ లో ఆర్గానిక్ మ్యాటర్. సాయిల్ అంటే ఉప్పుతో కూడింది అనమాట సాయిల్ అనేది. అరిడ్ విత్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సమ్మర్ వచ్చేసరికి అబోవ్ 45 డిగ్రీ సెల్సియస్. అలాగే వింటర్ వచ్చి నియర్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్. అలాగే రైన్ఫాల్ వచ్చి 100 to 500 మిల్లీమీటర్ పర్ ఇయర్కి. మిల్లీమీటర్ అనమాట, 100 to 500 మిల్లీమీటర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. థార్ డిజర్ట్ 38% యాన్యువల్ రైజింగ్ ఇన్ గ్రీనింగ్. బౌండరీస్ వచ్చి నార్త్లో వచ్చి పంజాబ్ ప్లెయిన్స్, వెస్ట్లో వచ్చి ఇండస్ రివర్ వ్యాలీ పాకిస్తాన్, అలాగే సౌత్ వచ్చి రాన్ ఆఫ్ కచ్, అలాగే ఈస్ట్ వచ్చి ఆరావలీస్ అనమాట. అర్థమవుతుందో. లొకేటెడ్ ఇన్ నార్త్ వెస్టర్న్ ఇండియా, ప్రైమర్లీ ఇన్ రాజస్థాన్ 60% ఆఫ్ ఇండియన్ పోర్షన్, ఆల్సో ఎక్స్టెండ్స్ టు గుజరాత్, హర్యానా అండ్ పంజాబ్ అనమాట. గ్లోబల్లీ మన లార్జెస్ట్ డిజర్ట్లు మన ర్యాంక్ ఎంత ఉంటుంది? ఈ థార్ డిజర్ట్ 17th అనమాట. అర్థమవుతుందో. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి ఆర్ఎల్సి అనమాట. ల్యాండ్ లాక్డ్ లేక్ బిట్వీన్ కజకిస్తాన్ నార్త్ అండ్ ఉజ్బెకిస్తాన్ అనమాట. ల్యాండ్ లాక్డ్ లేక్ అనమాట. దేని మధ్యన ఉందంటే చూడండి, ఈ ఆర్ఎల్సి అనేది దేని మధ్యన ఉందంటే కజకిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్ మధ్యలో ఉందన్నమాట. ఈ ఆర్ఎల్సి అనమాట ల్యాండ్ లాక్డ్ అనమాట. అంటే మధ్యలో ఉందంటే ఈ కజకిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్. రీసెంట్ జియోలాజికల్ స్టడీస్ రివీల్ దట్ ఎర్త్స్ మ్యాంటిల్ బినీత్ ద ఆర్ఎల్సి basin is rising due to long-term changes following the sea environmental collapse అనమాట. Sea of Islands, nicknamed the Sea of Islands, once had over 1100 islands are there, supported a rich fishing industry and local economy. Rich fishing అంటే enriched fish zone కూడా అనమాట. అది industry and local economy. Environmental collapse main cause this drastically reduced water inflow leading to rapid shrinkage. అంటే ఏంటి? వాటర్ ఇన్ఫ్లో అనేది తగ్గిపోవడం వల్ల, ర్యాపిడ్ సింక్రేజింగ్ వల్ల డ్రాస్టికల్గా రెడ్యూస్ అయిపోయింది. అలాగే ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ బై 2014 ద ఈస్టర్న్ బేసిన్ డ్రైడ్ అప్ క్రియేటింగ్ ద అరల్ ఖుమ్ డిజర్ట్. అలాగే బై 2020 ఓన్లీ 10% ఆఫ్ ద ఒరిజినల్ సీ రిమైండ్, స్ప్లిట్ ఇంటూ 4 parts. నార్త్ అరల్సీ, అలాగే ఈస్టర్న్ అండ్ వెస్టర్న్, సౌత్ అరల్సీ బార్స్ క్లైమ్స్ లేక్. అలాగే జియోలాజికల్ చేంజెస్ యాజ్ పర్ 2025 చూస్తే అప్లిఫ్ట్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్, లాస్ ఆఫ్ నియర్లీ 1000 kilometers ఆఫ్ వాటర్ సిన్స్ 1960, reduced surface pressure resulted in crust and upper mantle rising at approximately 7 millimeter per year. Scientific explanation: the rise is caused by viscoelastic relaxation of the asthenosphere. Similarly, post glacial rebound, this process will continue for decades అనమాట. అంటే ఏమర్థమవుతుంది? 1960లో చూడండి ఎలాగుంది, ఇప్పుడు చూడండి 2014, సో మెనీ చేంజెస్ అక్కడ అనమాట. ఏంటి? ఈ ఆర్ఎల్సి అనమాట. అర్థమవుతుందా? ఆర్ఎల్సి ఏ ల్యాండ్ లాక్డ్ బిట్వీన్ ఏంటి కజకిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్ అనమాట. Earth mantle reveal that Earth's mantle beneath the RLC basin is rising due to long-term changes, geological loss of surface related to extent. మెయిన్ కాజ్ ఎందుకు తగ్గిపోతుంది అంటే వాటర్ ఇన్ఫ్లో అనేది రెడ్యూస్ అవ్వడం వల్ల అది తగ్గిపోతుంది అనమాట. అర్థమవుతుందా? అలాగే ఇంకో సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏమంటున్నారంటే రైజ్ ఈజ్ కాజ్డ్ బై విస్కో ఎలాస్టిక్ రిలాక్సేషన్ ఆఫ్ ది ఎథ్నోస్ఫియర్ వల్ల. అలాగే సిమిలర్ టు పోస్ట్ గ్లేషియల్ రీబౌండ్, దిస్ ప్రాసెస్ విల్ కంటిన్యూ ఫర్ ఎఫెక్ట్స్. ఇంపాక్ట్స్ ఏంటంటే క్లైమేట్ చేంజ్, సమ్మర్స్ నౌ 2 degrees centigrade hotter, winters and colder, rainfall decreased, toxic dust storms from Aralakhulum carry pesticides and salt, rising respiratory issues, over 20 fish species vanished, complete collapse of fisheries అనేది ఇప్పుడు బాగా తగ్గిపోయింది. నెక్స్ట్ వచ్చే టాపిక్ మన ఇండియాది పంబన్ రైల్వే బ్రిడ్జ్ గురించి. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. న్యూ పంబన్ రైల్వే బ్రిడ్జ్ ఇనార్గరేటెడ్ బై PM Narendra Modi on April 6, 2025. Lifted center span got stuck midway while lowering rising safety concerns. Historically, Pamban Bridge was India's longest sea bridge until Mumbai's Bandra Worli Sea Link వరకు. అప్పుడు పంబన్ బ్రిడ్జ్ అనేది లాంగెస్ట్ బ్రిడ్జ్. ఇప్పుడు ముంబైస్ బాంద్రా వర్లీ సీ లింక్. సిగ్నిఫికెన్స్ ఏంటి? వైటల్ ట్రాన్స్పోర్ట్ లింక్ ఫర్ పిలిగ్రిమ్స్ అండ్ లోకల్ అసెసింగ్ రామేశ్వరం అండ్ నియర్ బై ఏరియాస్. ఇంజనీరింగ్ ల్యాండ్ మార్క్ డిమాన్స్ట్రేటింగ్ రెసిలెన్స్ టు హార్స్ మెరైన్ ఎన్వైరన్మెంట్. లెంత్ చూడండి, లెంత్ వచ్చి 2.07 kilometers. ఒరిజినల్ బ్రిడ్జ్ టైప్ వచ్చి బాస్కులే బ్రిడ్జ్, లిఫ్టింగ్ సెక్షన్ ఫర్ షిప్ పాసేజ్. అలాగే డ్యూరబిలిటీ డిజైన్డ్ ఫర్ 100 years లైఫ్ స్పాన్కి డిజైన్ చేశారు. న్యూ బ్రిడ్జ్ టైప్ వెర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్, ఇంప్రూవ్డ్ షిప్ పాసేజ్. అంటే చూడండి, అంటే బ్రిడ్జ్ ఎలా ఉంటుంది కదా,
చూసారా బ్రిడ్జ్ ఇలాగ ఉంటుంది కదా, అంటే ఏవైనా షిప్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ బ్రిడ్జ్ని ఇలాగ సైడ్గా రిమూవ్ చేస్తారనమాట. అప్పుడు షిప్స్ అనేవి ఈజీగా ఫ్లో అవుతాయి. మళ్ళీ అదేవిధంగా షిప్స్ వెళ్ళిపోయిన తర్వాత ఈ బ్రిడ్జెస్ మళ్ళీ అలా విధంగా ఇలాగవుతాయి అనమాట, స్ట్రైట్ అవుతాయి. అది ముందు ఇదొక టెక్నాలజీ అనమాట. కనెక్ట్స్ రామేశ్వరం ఐలాండ్స్ పంబన్ ఐలాండ్ టు మెయిన్ ల్యాండ్ తమిళనాడు అక్రాస్ ద పాక్ స్ట్రెక్. ఇండియాస్ ఫస్ట్ సీ రైల్వే బ్రిడ్జ్ ఓపెన్డ్ ఇన్ 1914. మన ఇండియాలో ఫస్ట్ సీ రైల్వే బ్రిడ్జ్ అనేది ఎప్పుడు ఓపెన్ చేశారంటే 1914లో. అలాగే సోల్ రైల్ లింక్ టు రామేశ్వరం అంటిల్ ద రోడ్ బ్రిడ్జ్ ఓపెన్డ్ ఇన్ 1988 అనమాట. అర్థమవుతుందా? సోల్ రైల్ లింక్ టు రామేశ్వరం అంటిల్ ద రోడ్ బ్రిడ్జ్ ఓపెన్డ్ ఇన్ 1988 అనమాట. నెక్స్ట్ కైలాస్ మానసరోవర్ యాత్ర. కైలాస్ మాన్ సరోవర్ యాత్ర అనమాట. నెక్స్ట్ ద యాత్ర వాజ్ ఇనిషియలీ సస్పెండెడ్ డ్యూ టు COVID-19. ఇట్ రిమైన్డ్ సస్పెండెడ్ ఈవెన్ పోస్ట్ పాండమిక్ బికాస్ ఆఫ్ deteriorating India-China relations, especially after Galwan Valley clash in Ladakh on June 15, 2020. Significance ఏంటి? Location in Tibet Autonomous Region, China, Lake Manas Sarovar, Makham Yam-so, a high-altitude freshwater lake near Mount Kailas in Gari Prefecture. Context: the Ministry of External Affairs has announced the resumption of Kailas Manasarovar Yatra in 2020 after a gap of since 2020 తర్వాత 2024లో మళ్ళీ ఈ యాత్రని రీఓపెన్ చేశారు, రిజంప్షన్ చేశారు. రిలీజియస్ ఇంపార్టెన్స్ ఏంటి? సాక్రెడ్ ఇన్ బోత్ హిందూయిజం, బుద్ధిజం, జైనిజం, టిబెటన్ born religion. Hindus believe Mount Kailas is the abode of Lord Shiva. Pilgrims visit Lake Manasarovar and perform parikrama, circumambulation of Mount Kailas. Mount Kailas roots from India. Lip Lake Pass route Uttarakhand. Altitude వచ్చి approximately 5,115 meters. Lies near India Tibet Nepal tri junction. Most direct route Manas Sarovar is approximately 50 kilometers from the border. Challenging terrain requires approximately 200 kilometers of trekking. అలాగే నాతుల్లా పాస్ రూట్ very important అండి. నాతుల్లా పాస్ it is located in Sikkim. Altitude వచ్చి approximately 4,310 meters. One of the two ancient passes between Sikkim and Tibet అనమాట. Other is Jelipla. Route is fully motorable up to the lake. Only requires 35 to 40 kilometers of trekking around మౌంట్ కైలాస్ అనమాట. లిపు లేక్ పాస్ రూట్ అనేది ఉత్తరాఖండ్, అలాగే నాతులా పాస్ రూట్ అనేది సిక్కిం అనమాట. రెండింటి మధ్య డిఫరెన్స్ చూసుకోండి. అలాగే నేపాల్ రూట్ వియా ప్రైవేట్ ఆపరేటర్స్ కాఠ్మండు. నాతులా యాక్సెసిబుల్ సిన్స్ 2023 after China reopened its border used by private tour operators, not Ministry of External Affairs. Challenges include visa restrictions అనమాట. ఓకే, థ్యాంక్ యూ.